ఇంటిలో సంపద పెరగాలంటే ఈ వస్తువును ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి. ఇంటిలో సంపద వృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. దాని కొరకు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని పరిహారాలను పాటించడం వలన ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోలో పరిహారాలు గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంటిలో సంపద వృద్ధి చెందాలంటే వంటగదిలో రాత్రి సమయంలో ఈశాన్య దిక్కున ఒక చిన్న బిందె నిండా నీటిని ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని పచ్చని చెట్టుకు వేయాలి. ఇలా ప్రతినిత్యం రాత్రి సమయంలో ఈశాన్య దిక్కులో నీటి బిందెని ఉంచడం వలన ఇంటిలో సంపద అనేది వృధాగా ఖర్చు అవ్వదు. సంపద అనేది ఆ ఇంటిలో స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా వృద్ధి చెందుతుంది. బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడూ ఉంచకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు. నీరు లేకపోతే బకెట్ను బోర్లించాలి. లేదంటే బకెట్ నిండా నీటిని నింపుకొని ఉంచాలి. ఏ ఇంటిలో అయితే నీటిని ఎక్కువగా వృధా చేస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి అదే విధంగా వెళ్ళిపోతుందని చెబుతున్నారు. కనుక నీటిని వృధా చేయడం తగ్గించాలి. ఇంటిలో కనుక నీటి పంపులు లీకులు ఉన్నా కూడా ఇంటిలో సంపద అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కనుక ఇంటిలో నీటి పంపులు లీకవుతూ ఉంటే వాటిని రిపేర్ చేయించాలి. ఇంటిలో తులసి మొక్కను ఈశాన్య దిక్కులో పెంచితే ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందుతుంది. పూజ గదిలో పంచపాత్ర నిండా ప్రతిరోజు నిండుగా నీటిని ఉంచాలి. అదేవిధంగా ఈ నీటిలో కొన్ని తులసి దళాలను ఉంచితే ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందుతుంది. ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే ఇంటి ప్రధాన ద్వారానికి వీటిని తప్పకుండా వేలాడదీయాలి. వినాయకుడు పటం ఎలా ఉండాలి అంటే అటు ఇటు ఏనుగులు ఉండి ఆ ఏనుగుల యొక్క తొండం అనేది పైకి పెట్టి ఉండాలి. అలాంటి వినాయకుడి పటాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేయడం వలన ఇంటిలోకి సంపద అనేది వృద్ధి చెందుతుంది. ఇంటి సింహద్వారం దగ్గర ప్రతినిత్యం ఒక బకెట్లో నీటిని నిండుగా ఉంచాలి. ఇంటిలోని పూజ మందిరంలో నెమలి ఈకలను ఉంచితే ఆ ఇంటిలో సానుకూల శక్తి అనేది పెరుగుతుంది. దానివలన సంపద అనేది పెరుగుతుంది. ఇంటి సింహద్వారం దగ్గర చెత్త చెదారమును ఉంచకూడదు. ఇంటి సింహద్వారానికి ఎదురుగా చెప్పులను విడవకూడదు. శుక్రవారం మరియు మంగళవారం రోజున ఇంటి సింహద్వారం యొక్క గడపలను శుభ్రముగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత ఇంటి సింహద్వారం గడప దగ్గర అటు ఇటు దీపాలను వెలిగించాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపాలను వెలిగించడం వలన ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంటి సింహద్వారం యొక్క తలుపుకు పసుపుతో స్వస్తికు గుర్తును వేసి కుంకుమతో బొట్టును పెట్టాలి. ఇలా చేయడం వలన కూడా లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. వారానికి ఒకసారి ఇంటిలో బూజులను దులిపివేయాలి. ప్లీజ్